మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠ రాసిన పుస్తకంలో రాహుల్ గాంధీపై కీలక విషయాలున్నాయి. రాహుల్ గాంధీ సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ రాజకీయాలపై ఆయన పరిణితి సాధించలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి రాజకీయ చతురత మాత్రం వారసత్వంగా అబ్బలేదని ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఆయన కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. తన తండ్రి జీవితంపై రాసిన పుస్తకంలో ప్రణబ్ కుమార్తె షర్మిష్ఠ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ పేరుతో షర్మిష్ఠ ఈ పుస్తకాన్ని రచించారు. బతికున్న రోజుల్లో తన తండ్రి చెప్పిన విషయాలు, ప్రణబ్ డైరీతో పాటు ఆయన రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. అందులో నెహ్రూ, గాంధీ కుటుంబం పట్ల ఆయనకున్న వ్యక్తిగత ఆరాధన, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ఇలా పలు ఆసక్తికర అంశాలను వివరించారు. రాహుల్ గురించి ప్రణబ్ తన డైరీలో రాసుకున్న అభిప్రాయాలను కూడా షర్మిష్ఠ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠ రాసిన పుస్తకంలో రాహుల్ గాంధీపై కీలక విషయాలున్నాయి. రాహుల్ గాంధీ సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ రాజకీయాలపై ఆయన పరిణితి సాధించలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి రాజకీయ చతురత మాత్రం వారసత్వంగా అబ్బలేదని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఆయన కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. తన తండ్రి జీవితంపై రాసిన పుస్తకంలో ప్రణబ్ కుమార్తె షర్మిష్ఠ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ పేరుతో షర్మిష్ఠ ఈ పుస్తకాన్ని రచించారు. బతికున్న రోజుల్లో తన తండ్రి చెప్పిన విషయాలు, ప్రణబ్ డైరీతో పాటు ఆయన రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. అందులో నెహ్రూ, గాంధీ కుటుంబం పట్ల ఆయనకున్న వ్యక్తిగత ఆరాధన, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ఇలా పలు ఆసక్తికర అంశాలను వివరించారు. రాహుల్ గురించి ప్రణబ్ తన డైరీలో రాసుకున్న అభిప్రాయాలను కూడా షర్మిష్ఠ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠ రాసిన పుస్తకంలో రాహుల్ గాంధీపై కీలక విషయాలున్నాయి. రాహుల్ గాంధీ సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ రాజకీయాలపై ఆయన పరిణితి సాధించలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి రాజకీయ చతురత మాత్రం వారసత్వంగా అబ్బలేదని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇదే విషయాన్ని ఆయన కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. తన తండ్రి జీవితంపై రాసిన పుస్తకంలో ప్రణబ్ కుమార్తె షర్మిష్ఠ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ పేరుతో షర్మిష్ఠ ఈ పుస్తకాన్ని రచించారు. బతికున్న రోజుల్లో తన తండ్రి చెప్పిన విషయాలు, ప్రణబ్ డైరీతో పాటు ఆయన రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. అందులో నెహ్రూ, గాంధీ కుటుంబం పట్ల ఆయనకున్న వ్యక్తిగత ఆరాధన, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ఇలా పలు ఆసక్తికర అంశాలను వివరించారు. రాహుల్ గురించి ప్రణబ్ తన డైరీలో రాసుకున్న అభిప్రాయాలను కూడా షర్మిష్ఠ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠ రాసిన పుస్తకంలో రాహుల్ గాంధీపై కీలక విషయాలున్నాయి. ఆ విషయాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాహుల్ గాంధీ సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ రాజకీయాలపై ఆయన పరిణితి సాధించలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి రాజకీయ చతురత మాత్రం వారసత్వంగా అబ్బలేదని ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
ఇదే విషయాన్ని ఆయన కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. తన తండ్రి జీవితంపై రాసిన పుస్తకంలో ప్రణబ్ కుమార్తె షర్మిష్ఠ ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయాల్లో రాహుల్ పరిణితి సాధించలేదు అంటూ కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు. రాజకీయ చతురత రాహుల్ గాంధీకి అబ్బలేదంటూ కూడా ప్రణబ్ ముఖర్జీ రాసుకున్నారట. ఆ విషయాలన్నీ కూడా ఆవిడ పుస్తకంలో రాశారు. గాంధీ నెహ్రూ కుటుంబాల అహంకారం అంతా కూడా అందులో అంటే ఆయన రాసుకున్న విషయాలన్నీ కూడా ప్రణబ్ పేరిట ఒక పుస్తకాన్ని ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠ రాయడం జరిగింది. ఇప్పుడు ఈ పుస్తకం అందులో ఉన్నటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ పేరుతో షర్మిష్ఠ ఈ పుస్తకాన్ని రచించారు. బతికున్న రోజుల్లో తన తండ్రి చెప్పిన విషయాలు ప్రణబ్ డైరీతో పాటు ఆయన రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. అందులో నెహ్రూ గాంధీ కుటుంబం పట్ల ఆయనకున్న వ్యక్తిగత ఆరాధన, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు ఇలా పలు ఆసక్తికర అంశాలను వివరించారు. రాహుల్ గురించి ప్రణబ్ తన డైరీలో రాసుకున్న అభిప్రాయాలను కూడా షర్మిష్ఠ ఈ పుస్తకంలో ప్రస్తావించారు.